ఎప్పటినుంచో వస్తున్న ఈ కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకుందామా? మనకి ఎప్పటినుంచో కూడా వస్తున్న ఈ కొండపల్లి బొమ్మలను ఎలా చెక్కుతారంటే, ఒక తేలికపాటి చెక్క తీసుకొని, దానికి సంబంధించిన విషయాలు తెలియచేయడానికి అంటే, మన పురాణాలు అవి ఉంటాయి కదా! వాటి గురించి అయితే తెలియచేస్తారు. ఈవెన్ గ్రామీణకు సంబంధించిన సాంప్రదాయాల గురించి, లేదా జంతువుల బొమ్మలు, ఇలా విగ్రహాల బొమ్మలు, ఈ విధంగా చెక్కుతూ ఉంటారు. ఇవి మెయిన్‌గా ఏంటంటే, మనకి బొమ్మల కొలువుకి కూడా బాగా ఉపయోగపడతాయి. మెయిన్‌గా దసరాకి ఎక్కువగా బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. లేదా సంక్రాంతికి కూడా చేస్తూ ఉంటారనమాట. ఇది మెయిన్ ఏంటంటే నేను ఎందుకొచ్చానంటే ఇక్కడికి, మా అమ్మాయి వాళ్ళ స్కూల్‌లో బొమ్మల కొలువు అనమాట. ఈరోజు దసరా సెలబ్రేషన్స్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో బొమ్మ తీసుకురమ్మన్నారు. ఈ బొమ్మ కోసం మేము గుంటూరంతా వెతికితే 2 షాపుల్లో దొరుకుతోంది. అయితే ఆ 2 షాపుల్లో కూడా ఎంత కాస్ట్ ఉన్నాయంటే టూ మచ్ కాస్ట్ అనమాట. ఈవెన్ చిన్న బొమ్మ కూడా రూ. 700తో స్టార్ట్ అయింది. అప్పుడు సడెన్‌గా గుర్తొచ్చింది. గుంటూరులో శిల్పారామం అని ఉంటుంది. ఇక్కడ చెక్క బొమ్మలు భలే చేస్తూ ఉంటారనమాట. చాలా బావుంటాయి. అండ్ మిగతా షాపులతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువ రేటుకైతే అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ కొండపల్లి నుంచి వచ్చిన అంకుల్ అయితే చెక్కుతున్నారు. చూసారు కదా! ఎంత కష్టపడి చేస్తున్నారో. కానీ వీళ్ళకి అస్తమాలు బేరాలు ఉండవండి. అదే చెప్తున్నారనమాట పాపం. అస్తమాలు ఉండవమ్మా. ఎప్పుడో గాని కొనరు కదా! అవసరమైనప్పుడైనా. అది నిజమే. ఎందుకంటే దసరా, సంక్రాంతి టైంలో మాత్రమే బొమ్మల కొలువు చేస్తారు. అండ్ ఎవరైనా డెకరేటివ్‌గా పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే కదా కొంటారు. కష్టం ఎక్కువనమాట. బేరాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఎంత బా చెక్కారో కదా! మొత్తం అంతా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. "నీకు ఇష్టమైతే వీడియో తీసుకోమ్మా" అన్నారు. "ఇలా ఛానెల్ ఉందంటే తీసుకోమ్మా" అన్నారు. అయితే తీస్తున్నాననమాట. చూసారు కదా! ఎంత బాగున్నాయి కదా! ఇదంతా కూడా ట్రెడిషనల్ వేలో చేశారనమాట. గ్రామీణకి సంబంధించిన ఎడ్ల బండ్లు ఇవన్నీ, ఇదేమో శ్రీమంతానికి సంబంధించింది ఇప్పుడు చూపించింది. అలా రకరకాలుగా మన సంస్కృతికి సంబంధించినవన్నీ కూడా చెక్కారు. చాలా బాగా చెక్కారు అంకుల్ అయితే మాత్రం. ఇదైతే అక్కడ శిల్పారామంలో మొన్నటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చాలా సార్లు వెళ్ళాననమాట. ఇప్పుడైతే బొమ్మల కొలువు కనుకుంటా. ఈ బొమ్మలైతే పెట్టారు. నిజంగా ఎంత రియల్‌గా ఉన్నాయంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఉంటుంది. నిజంగా ఎంత బా చెక్కారో కదా! చాలా చాలా బాగున్నాయి అనిపించింది. సో, చూసారు కదా! ఈ బొమ్మలు ఏ విధంగా తయారు చేశారో, ఎంత బాగున్నాయో. నిజంగా చూస్తే చూసిన వాళ్ళు నిజంగా ఎంత రియలిస్టిక్‌గా ఉందో అనుకుంటారు. మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనం ఉన్న సిటీస్‌లో గానీ, ఇలాంటి విలేజ్ లైఫ్ మళ్ళీ వస్తే బాగుండనిపిస్తుంది. నాకైతే మాత్రం భలే నచ్చేసాయి అవన్నమాట. నాకు మోస్ట్‌లీ విలేజ్ అంటేనే ఇష్టం. కానీ నేను ఉండేది మాత్రం ఎప్పుడు సిటీల్లోనే అనమాట. సో, అదండి ఇవాల్టి వీడియో. అండ్ మా అమ్మాయికి ఏ బొమ్మ కొన్నానో కూడా నేను చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్‌గా అయితే రిమైనింగ్ షాపులతో పోలిస్తే చాలా తక్కువ అనిపించింది. ఇదైతే యాక్చువల్‌గా 450 రూపీసే ఉంది. కానీ అంకుల్ మాకు చెప్పడమే 350కే చెప్పారు. మరి ఎందుకని, ఇది ఒక్క బొమ్మే ఉందమ్మా 350కి తీసుకోండి అన్నారు. నేనైతే బేరం కూడా అడగలేదనమాట. పాపం అతను చూస్తే చాలా కష్టపడుతున్నారు. బేరాలు కూడా ఎవ్వరు లేరు అసలు. నేను ఒక్కదాన్నే కొన్నానక్కడ. అందుకే నాకు బేరం కూడా ఆడాలనిపించలేదనమాట. అందుకని చెప్పగానే తీసేసుకున్నాను. మా అమ్మాయిల స్కూల్లో ఈరోజైతే దసరా సెలబ్రేషన్స్‌కి ఇదైతే తీసుకున్నాను. ఒక్కొక్కళ్ళని ఒక బొమ్మ తీసుకురమ్మన్నారు. అండ్ గెటప్ కూడా సీతమ్మదేవి గెటప్ అయితే వేశాను. ఏదో ఒకటి వేయమని చెప్పారనమాట. దానికి సంబంధించినవన్నీ కూడా ఇవి తీసుకున్నాను. శారీ అయితే ఉంది. ఇవి కూడా అక్కడ షాపింగ్ చేసేసి వచ్చేసాననమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొండపల్లి బొమ్మలు చాలామంది ఇష్టంగా కొనుక్కుంటారు. నిజంగా చాలా చాలా బాగున్నాయన్నమాట. మీరు కొనాలి అనుకున్నప్పుడు ఎక్కువగా శిల్పారామము ఇలాంటి ప్లేసెస్‌లో కొంచెం తక్కువ కాస్ట్‌కి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ వీడియోలో అది మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.